ఈరోజైతే నేను మారుతి సుజుకిలో ఉన్న ఈకో వెహికల్ గురించి చెప్తానన్నమాట. దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ముందుగా అయితే గనక దీని ప్రైస్ ఎలా ఉంది? ఫీచర్‌లు ఎలా ఉన్నాయి? దీంట్లో ఇంకా చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్ దీని గురించి నేనైతే గనక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదైతే గనక మాక్సిమం లీటర్‌గా అయితే గనక 20 కిలోమీటర్ల నుంచి మాక్సిమం 22 కిలోమీటర్లు అలా అయితే పక్కా వస్తది. సో, ఫస్ట్ సర్వీస్‌కొచ్చింది కాబట్టి మనమైతే గనక ఆయిల్ టాప్ అప్ చేస్తాం. మొత్తం జనరల్ సర్వీస్ అయిపోయిన తర్వాత వాటర్ వాష్ అయితే చేసి ఇచ్చేస్తాము. దీంతో పాటుగా దీని ప్రైస్ వేరియంట్స్ అలా చూసుకుంటే మాక్సిమం ఇదైతే గనక సాధారణంగా 5,00,000 నుంచి 6,00,000 వరకు అయితే పక్కాగా ఉంటది. ఇది చాలా మిడిల్ క్లాస్ పీపుల్స్‌కి కూడా ఫ్యామిలీ పరంగా వాడుకోవచ్చు. హాస్పిటల్స్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు. స్కూల్స్ వాళ్ళు వాడుకోవచ్చు. ఎవ్వరైనా వాడుకోవచ్చు మామ. మారుతి సుజుకిలో ఈకో అయితే పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మాక్సిమం మీకైతే గనక 35 లీటర్ల నుంచి 40 లీటర్లు అయితే పక్కాగా ఉంటుంది. దీంట్లో చూసుకుంటే ఇదైతే గనక ఇంజిన్ సామర్థ్యం ఇదైతే గనక 0.8 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్. అందువల్ల దీనివల్ల ఏంటంటే మాక్సిమం శక్తి సామర్థ్యంగా మరియు సాఫ్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని అయితే ఇస్తుంది. ఇంజిన్ అయితే గనక మాక్సిమం ఇదైతే గనక మంచి మైలేజ్‌ని అందించడం సహాయపడుతుంది మామ. ఇది ఈ వీడియోలో అయితే గనక నేను ఈకో మారుతి సుజుకి గురించి చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మామ. నెక్స్ట్ వీడియోలో మరి ఇంకా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళైతే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.